అందరూ నమస్కారం. లేట్ అయినా కానీ ఎస్పీ ఛానల్ని ఈరోజు ఇస్తున్నా, ఆదివారం నైటే ఇస్తున్నా. ఓకే, నేను మరలా చెప్తున్నా, ఎన్నోసార్లు చెప్పా, అయినా సరే మరలా అదే రిపీట్ అవుతుంది. ఎందుకంటే కామా, నా తురానం, నా సిగ్గు, నా లజ్జ, నా భయం, తొక్క తోని అమ్మ ఏముండి చావరా బాబు ఈ కామంలో. అసలు ఏం మనుషులు అసలు వీళ్ళు. కలపన్న ముచ్చేరెడ్డి అతని పేరు చింటూ అలియాస్ పండరి, మన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ దగ్గర గంగాపూర్. ముచ్చేరెడ్డి వ్యవసాయ పనులు చేస్తాడు. 12 సంవత్సరాల పెళ్ళైంది, ఒక కొడుకు ఒక పాప. ఈమె వచ్చేసి కల్పన వచ్చేసి నీరుబని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా చేసింది. ఆ పక్కన ఉన్న గ్రామానికి చెందినటువంటి చింటూ అలియాస్ పండరేతో పరిచయం కాస్త వివాహేతర సంబంధం. ఈ వివాహేతర సంబంధం ఎంత దూరం పోయిందంటే అది భర్తకు కూడా తెలిసింది. తప్పు చేయొద్దు అన్నాడు. భర్తకు తెలిసి కూడా అలా చెప్పాడంటే జాగ్రత్త పడాలి కదా, వదిలేలేదు ఇక అక్కడతో. ఆహా, నా భర్తను చంపేస్తే ఇక ఎంపీగా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంది. ఎంత దారుణం అంటారు బాబోయ్. ఒరే 1,00,000 సార్లు చెప్పాను కదా ఇప్పటివరకు నేను. భర్త చనిపోతే ఫస్ట్ అనుమానం భార్య మీదే వచ్చింది, భార్య చనిపోతే ఫస్ట్ అనుమానం భర్త మీదే వచ్చింది, అమ్మ నాన్న చనిపోతే ఫస్ట్ అనుమానం బిడ్డల మీద వచ్చేది, బిడ్డలకి అయిపోతే ఫస్ట్ అనుమానం అమ్మ నాన్న మీద వచ్చేది. ఫ్యామిలీకి సంబంధించే ఫస్ట్ అనుమానం విచారణ మొదలైంది. ఇది ఎన్నిసార్లు చెప్పుంటాను. అయినా కానీ అక్రమ సంబంధం పెట్టుకొని ఫోన్లో వాళ్ళతో సొల్లు కబుర్లు, మిగతా కబుర్లు అన్నీ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఇన్ని ఆధారాలు ఉండి కూడా భర్తకు మనం ఫుల్గా మందు తాపించి 9 రోజుల క్రితం ఏకం ఘోరంగా చంపేసి వీళ్ళ పొలంలో అప్పటికి ప్రొక్లైన మాట్లాడి పెట్టించాడు ఆ పండ్రయ్య గారు. ఆ ప్రొక్లైన పెద్ద గుంత తీశాడు, ఆ గుంతలు అతను పూడ్చిపెట్టేశారు. పూడ్చిపెట్టి పైన మొత్తం సాఫ్ చేసి మళ్ళీ రాళ్ళు పెట్టేశారు. ఇక నెక్స్ట్ డే రోజు భర్త ఇంకా ఇంటికి రాలేదని, ఆ 2 రోజుల తర్వాత ఏమి ఆడేంటో తెలియదు, భయం వేస్తుందని బంధువులను వాళ్ళని పోగు చేసి పోలీసులను కంప్లైంట్ పెట్టారు. వెతికారు. ఇలా కాదు, అసలు ఈమె ఫోన్ డేటా రికార్డు చెక్ చేద్దాం చేశారు, తేడాగా ఉన్నాయి. ఆ చింటూ అలియాస్ పండ్రని ఎక్కువసేపు అండ్ ఆ బిహేవియర్లో కూడా తేడా ఉందని చుట్టుపక్కల చూసిన కూడా చెప్పుకున్నారు. ఇక వాళ్ళ మీద విచారించారు. నేను చెప్పేసి మా అక్రమ సంబంధానికి మా సరసలకు అడ్డొస్తుంటే మేము చంపేశాం, పొలంలోనే ప్రొక్లైన్తో బుల్డోజర్తో ప్రొక్లైన్ గొంతు సందులో పూడ్చిపెట్టామని. తీరా చూస్తే బాడీ ఉంది. దండం పెడుతున్నాను రా, ఆడోళ్ళైనా మగవాళ్ళైనా ఒకటి, ఎంతమందికి అంతమంది పడుకుందాం అని అనుకున్న పెళ్ళిళ్ళు చేసుకోకండి. ఒకవేళ చేసుకుంటే ఓకేనా, చేసుకుంటే మీ ఆడోళ్ళైనా మగవాళ్ళైనా ఇక మారితే సరే, మారలేదు అనుకుంటారా వదిలేయండి, ఎవరిదాన్ని వాళ్ళు వదిలేయండి. చంపటాలు, చనిపోవటాలు ఇవి వద్దు, దొరికిపోతారు. అన్యాయంగా జీవితం మొత్తం నాశనమే. ఇంకా